హనుమకొండలో 40 లక్షల రూపాయలతో అంతర్గత రోడ్లు, డ్రైన్లు, రోడ్డు మరమ్మతులకు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణంలో ప్రజల సహకారం ఉండాలని కాలనీ వాసులను ఆయన కోరారు. వార్డులో నీటి సమస్యపై మహిళలు చెప్పిన వెంటనే మరమ్మతులకు నిధులు కేటాయించారు. పోచమ్మ అమ్మవారిని, నాయని దర్శించుకున్నారు. కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రమెల్ల ముత్యంరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా కార్మికుల బకాయి వేతనాలు ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. మంతనిలో జరిగిన సిఐటియు మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు తిరుపతి క్రైమ్ పోలీసులు. తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో హైదరాబాద్ చెందిన షేక్ బాబావలి, సయ్యద్ సాహెబ్ ఇళ్లలో చోరీలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిలో షేక్ బాబావలి పోలీసులకు దొరికిపోయాడు. బాబావలి నుంచి 7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, 90,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రామ్మోహన్ రావు తెలిపారు. తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు హీరో రాఘవ లారెన్స్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులను రాఘవ లారెన్స్ అందుకున్నారు. తన సోదరుడు ఎల్విన్ నటించిన బుల్లెట్ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్లు రాఘవ చెప్పారు. ఆదోనికొండలోని శ్రీ యాదగిరి రమణ మండల ఆంజనేయ స్వామి శ్రావణ మాస మహోత్సవాలు 41 రోజులు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. శ్రావణ మాసం 3వ శనివారం స్వామివారికి విశేషం. దీంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆదోని నుంచి కొండకు ఉచిత ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. హనుమకొండ హంటర్ రోడ్లోని డి కన్వెన్షన్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తామని యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్, కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ తెలిపారు. ఈ నెల 26న నిర్వహించే శ్రీకృష్ణాష్టమి వేడుకల పోస్టర్ను యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ సభ్యులు ఆవిష్కరించారు. వేడుకలకు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ, జానపద, టీవీ ఆర్టిస్టులు హాజరవుతారు. పేదలకు సామూహిక వివాహాలు చేస్తున్న పబ్బా శ్రీనివాస్, వాసవి దంపతులు ఆదర్శమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. సామూహిక వివాహాల వాల్ పోస్టర్ను జంపన ప్రతాప్తో కలిసి శ్రీ గణేష్ ఆవిష్కరించారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో 116 జంటలకు సొంత ఖర్చులతో శ్రీనివాస్ దంపతులు పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. తెలంగాణలో జరగబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తుందని లోక్ తాంత్రిక్ జనతా పార్టీ అధ్యక్షుడు జాజేవ్ రాథోడ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మద్దిల సంజయ్ ఆనంద్కు నియామక పత్రాన్ని అందజేశారు. భిన్న జాతులు, సంస్కృతులకు నిలయమైన దేశంలో సెక్యులర్ విధానాలే శ్రీరామ రక్ష అన్నారు.